దేవుని యొక్క సహోదరుడు పోయే స్థితిలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో నీ మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా ఆ పని నువ్వు చేస్తే సంఘంలో నీ వాల్యూ పెరిగినా తగ్గినా సంఘంలో ఉన్న అందరూ వచ్చి ఎస్ దిస్ పాస్టర్ ఈస్ గ్రేట్ అన్నారు. నో దిస్ చర్చ్ లీడర్ ఈస్ గ్రేట్ అన్నారు. అబ్బా అన్నయ్య చాలా గొప్ప అన్నారు. అయితే ఏంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో పరలోకములో ఉన్న ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. అంతేగాని మనుషులందరూ పొగిడితే కాదు. కనుక నెంబర్ 1 మనలో వచ్చే కోరికలు మనం అణుచుకోవాలి. నెంబర్ 2 మన ద్వారా ఎవ్వరు డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. మన ద్వారా అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు వారిని మంచి మార్గంలోకి తీసుకురావటానికి మనం మరణించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.